వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వర్షము వచ్చే సమయం అంటే మాన్సూన్ ఆన్సెట్ అంటాము. వర్షాకాలము ప్రవేశించింది. ఋతుపవనాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా జూన్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఋతుపవనాలు ప్రవేశం అనేది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఒక సంవత్సరం సాధారణ సమయంలో వస్తుంది, కొన్ని సంవత్సరాలు 1-2 వారాలు ఆలస్యంగా రావడం, లేకపోతే ఒక వారం ముందుగా రావడం జరుగుతుంది. సాధారణ సమయంలో వచ్చినప్పుడు రైతులు అప్పటికే ఎండాకాలంలో కురిసిన వర్షాలకు, మే నెలలో కురిసిన వర్షాలకు నేల తయారు చేసుకుని విత్తనాలు రెడీగా పెట్టుకోవడం వలన సాధారణ సమయంలో వర్షాలు కురిస్తే వెంటనే విత్తనం వేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాధారణ సమయంలో వర్షం వచ్చి మళ్ళీ వెంటనే ఒక 10 రోజులు 15 రోజులు బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో బెట్ట వచ్చినప్పుడు పంటలు మొలక ఎత్తిన చిన్న నారు మొక్కలు, విత్తనాలు మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వడిలిపోయి ఎండిపోతే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముందుగా ఒక విత్తే నియమాన్ని పాటించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక విత్తే నియమం ప్రతిపాదించింది. విత్తే నియమం అనగా ఏంటంటే ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం తేలిక నేలల్లో, 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము బరువైన నేలల్లో నమోదైన తర్వాత మాత్రమే ఈ పంటలు విత్తనం వేసుకున్నట్లయితే తర్వాత బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా ఆ మొక్కలు ఆ బెట్టను తట్టుకొని ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెట్ట పరిస్థితులు అలాగే ప్రొలాంగ్ అయితే, ఇంకా సాగినట్లయితే అంతరకృషి చేసి నేల యొక్క పైపొరను వాతావరణంలోకి నీరు ఆవిరి కాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది.